అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు ప్రశంసించే వాళ్ళు ఉంటారు. అలాగే అదేం గొప్ప పెద్ద విషయమేం కాదురా అనే వాళ్ళు ఉంటారు. కాస్త స్టైల్ గా రెడీ అయ్యి బయటికెళ్ళు, వీడు పెద్ద షో ఆఫ్ ఇస్తున్నాడురా అంటూ ముక్కును వేలేసుకుంటారు. అలాగని సాదా సీదాగా డ్రెస్సింగ్ చేసుకో, ఇప్పుడు పిసిరిగుట్టు వినరా అంటారు. ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తే కండలు పెంచితే ఏమొస్తుందిరా, ఆ సమయాన్ని ఏదో డబ్బు సంపాదించడానికి ఉపయోగించు అంటూ ఉచిత సలహాలు ఇస్తారు. అదే ప్రతి క్షణం డబ్బులు సంపాదించడానికి ఉపయోగించు నీ టైంని, వీడికి లైఫ్ ఎంజాయ్ చేయడం చేత కాదురా, వీడు సంపాదించిన డబ్బంతా ఏమన్నా పోయేటప్పుడు మూట కట్టుకుని పోతాడా అంటుంటారు. నువ్వు లేని వారికి నలుగురికి సాయం చేసి చూడు, వీడు నలుగురిలో గొప్ప పేరు తెచ్చుకోవడానికి ఈ డప్పులు కొడుతున్నాడురా, ఈ సాయం చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడురా, అందరి చేత మంచి అనిపించుకోవడానికి ఇలా చేస్తున్నాడు అంటుంటారు. అలాగని ఎవరిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అరే వాడిదో రాతి గుండెరా, వాడిది ఏం లోకమో వాడి లోకం వాడికే, నలుగురితో కలవడు అంటుంటారు. కష్టపడి పైకొస్తే వాడికేదో నక్కం తొక్కాడురా, అదృష్టం కలిసి వచ్చింది అందుకే వాడు గొప్పవాడయ్యాడు అంటారు. అదే ఓడిపోతే వాడు చేతకాని విధవరా అని వెక్కిరిస్తూ ఉంటారు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, నువ్వు ఏం చేసినా చెయ్యకపోయినా నిన్ను ఏదో ఒకటి అస్తమానం ఏదో ఒకటి విమర్శించే వాళ్ళు, ఏదో ఒకటి అంటూ ఉండేవాళ్ళు నీ చుట్టుపక్కల ఉంటూనే ఉంటారు. మనం అన్ని వేళలా అందరినీ మెప్పించడం సాధ్యం కాదండి. మన మనస్సు అనే రిమోట్ కంట్రోల్ ని మన చేతిలో పెట్టుకొని మనకి ఏం చెయ్యాలనిపిస్తే అది చేయడమే ఉత్తమమని నేను అంటున్నానండి. మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పక్షి ఆకాశంలో ఎగరాలని ఆశపడుతుందండి, కానీ ఆ పక్షి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పక్షులు మరియు చెట్లు ఇలా అంటున్నాయి, నీ రెక్కలు చాలా చిన్నవి, గట్టిగా ఒక గాలి వీస్తే నువ్వు కొట్టుకొని పోతావు, అంత ఎత్తు నుండి కింద పడితే నీ పై ప్రాణాలు పైనే పోతాయి అని అస్తమానము ఆ పక్షిని అలా బెదిరిస్తూ ఉంటాయి. ఆ మాటలు విన్న ఆ చిన్ని పక్షి భయపడుతూ ఉండేది. ఆ పక్షికి మనసులో ఆకాశంలో ఎగరాలని ఎంత ఉన్నా ఆ ప్రయత్నమే చేసేది కాదు. కానీ ఆ పక్షి మనసులో తను ఆకాశంలో విహరించాలన్న కోరిక మాత్రం ఆ పక్షి మనసులో చావటం లేదండి. ఒకరోజు ఆ పక్షి ఇలా ఆలోచించసాగింది, నన్ను ఎగరొద్దన్న ఆ చెట్లు ఒక్క అంగుళం కూడా కదలలేవు, నన్ను భయపెడుతున్న నా తోటి పక్షులు అస్తమానం గింజల కోసం వెతుక్కోవడమే సరిపోతుంది, అంగుళం కూడా కదలలేని ఆ చెట్లకు, అస్తమానం నేల వైపే చూసే నా తోటి పక్షులకు ఆకాశంలో ఎగిరితే ఎంత ఆనందం వస్తుందో ఏం తెలుస్తుంది అనుకుంది ఆ పక్షి. ఇక ఆ రోజు నుంచి ఆ పక్షి ఆకాశంలో విహరించడానికి తన ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఇక ఎవ్వరి మాటలు వినొద్దు అనుకున్న చిన్ని పక్షి ఆకాశంలో తన రెక్కలు విప్పారి స్వేచ్ఛగా గాలిలోకి ఎగరడం ప్రారంభించింది. ఎప్పటిలాగే రకరకాల మాటలు వినిపిస్తున్నాయి, కానీ ఆ పక్షి పట్టించుకోవడం లేదు. ఆ పక్షి ఆకాశంలో పై పైకి వెళ్తూ దూదిపింజం లాంటి మేఘాలను, అందమైన చందమామను, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆకాశంలోని చుక్కల్ని చూసింది ఆ పక్షి. ఇక ఆ పక్షి ఆనందానికి అవధులే లేవండి. అప్పుడు అర్థమైంది ఆ పక్షికి ఏంటంటే, వెనక్కి లాగే వాళ్ళ మాటలను పట్టించుకోకుండా ముందుకెళ్తేనే ఆకాశాన్ని అధిరోహించగలమని, అందుకోగలమని, మనకు నచ్చినట్టు మనం ఉండగలమని. ఇక ఆకాశంలో ఆనందంగా విహరిస్తూ ఆ పక్షి ఆనందంలో మునిగి తేలుతూ ఉంది.
ఇక మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుందండి. మనం ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ పని చేయడం చాలా రిస్క్ భయ్యా, ఈ పని చేసి పైకొచ్చిన వాళ్ళను నేను ఎవ్వరిని చూడలేదు అని అంటూ ఉంటారు. అయినా ఈ పని చెయ్యాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని ఆ పని ప్రారంభించే ఆ వ్యక్తి యొక్క ఆలోచనలను చంపేయాలని చూస్తారండి. పోనీ అలా ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏమైనా సాధించి చూపించారా అంటే ఏమీ ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకవేళ నీకు ఆ పని పట్ల ఎక్కువ మక్కువ ఉంటే మొదట ఆ పని చేయడం ప్రారంభించు. ఆ పనిని చేస్తూ అలా ముందుకు వెళ్ళు. మధ్యలో నిరుత్సాహపడి ఆ పని ఆపాలన్న ప్రయత్నం మాత్రం చేయకు. అలా ఆ పని చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఏదో ఒక రోజు నీకు ఆ పని పట్ల ఆ పనిలోని మెలకువలు తెలుస్తాయి. ఆ పని గురించి నీకు ఒక అవగాహన వస్తుంది. జీవితంలో నువ్వు ఎంచుకున్న ఆ రంగంలో తప్పకుండా సక్సెస్ అవుతావు. నువ్వు సక్సెస్ సాధించిన తర్వాత ఎవరైతే నువ్వు ఈ పని చేయలేవు భయ్యా అని నిన్ను డిమోటివేట్ చేసిన వాళ్ళే, సూపర్ భయ్యా నువ్వు సక్సెస్ సాధిస్తావని, నువ్వు గొప్పవాడవైతావని నాకు ముందే తెలుసు భయ్యా అని నీ వద్దకొచ్చి నిన్ను అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు నీ అపాయింట్మెంట్ కోసం నీ ఆఫీసు ముందు నిలబడి నిన్ను కలవడానికి, నిన్ను మెచ్చుకోవడానికి వాళ్ళు తహతహలాడుతుంటారు. ఎవరైతే నిన్ను డిమోటివేట్ చేసిన వాళ్ళే నిన్ను మెచ్చుకోవడానికి మళ్ళీ ముందు వరుసలో ఉంటారు. చూసారా, గట్లుంటది మరి. అందుకే మన ఆలోచనలు, మనం ఏం చేయగలము, మనకి ఏది ఇష్టమో మనమే ఎంచుకోవాలండి. మన రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉండాలి. ఎవరు ఏదో చెప్పి ఇది చెయ్యి అది చెయ్యి అంటే చేయాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టం ఉంటేనే, నువ్వు చేయగలుగుతావని నీ మీద నీకు నమ్మకం ఉంటే తప్పకుండా ఈ సెకండే నువ్వు ఆ పని చేయడం స్టార్ట్ చేయి. పని స్టార్ట్ చేయడమే కాదు, దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉండు. వన్ డే యూ విల్ గెట్ బిగ్ సక్సెస్. ఒక విత్తనాన్ని మనం భూమిలో నాటినప్పుడు ఆ విత్తనం మొలకెత్తి భూమి పొరలు చీల్చుకొని భూమిపైకి వచ్చినప్పుడు ఆ విత్తనాన్ని ఆ బేబీ ప్లాంట్, ఆ మొలకని చంపడానికి భూమి లోపలి ఎన్నో పురుగులు ప్రయత్నిస్తాయి. ఇక ఆ పురుగుల నుండి తప్పించుకొని ఆ విత్తనము పిల్ల మొక్కగా మారినప్పుడు, ఇంకా చిన్నగా ఎదుగుతూ ఉన్నప్పుడు పశువులు, రకరకాల జంతువులు ఆ చెట్టును తినడానికి ప్రయత్నం చేస్తాయి. వాటన్నింటినీ, అవరోధాలను, ఆటంకాలను అన్నింటినీ తట్టుకొని ఆ మొక్క చెట్టుగా పెద్ద వృక్షంగా ఎదిగిన తర్వాత విత్తనము మొలకగా మారినప్పుడు ఏ పురుగులైతే ఆ మొలకను తినాలని ప్రయత్నం చేశాయో ఆ పురుగులే ఆ మహావృక్షము మొదట్లో ఆవాసం ఏర్పరచుకుంటాయి. ఏ జంతువులైతే ఆ మొక్కను తినాలనుకున్నాయో అవే ఆ చెట్టు కింద సేద తీరుతూ ఉంటాయి. అలాగే మనము పైకి ఎదగాలనుకున్నప్పుడు, ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని చేయనీయకుండా ఎన్నో రకాల అవరోధాలు, ఆటంకాలు, అవమానాలు వస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ పట్టించుకోకూడదు. మనం మన మీద నమ్మకంతో అలా ముందుకెళ్తూనే ఉండాలి. ఒక విత్తనము మొలకగా మారి చెట్టు మహావృక్షమైనట్టు మనము మన నమ్మకం అనే విత్తనంతో మనము గొప్ప సక్సెస్, మహావృక్షంగా ఎదుగుతామండి. అందుకు మనకు కావాల్సింది మన మీద మనకు నమ్మకం, కాన్ఫిడెన్స్. ఇదండి, మనం ఎదిగేటప్పుడు మన ఎదుగుదలని ఆపాలని ఎవరైతే చూస్తారో మనం గొప్ప వాళ్ళం అయ్యాక వాళ్ళే మన సాయం కోసం మన వద్దకి వస్తారు. పెద్ద పెద్ద వాళ్ళకి ఇలాంటి అవమానాలు తప్పవలేదండి, మనకింత. అలాంటి వాళ్ళలో బాస్కెట్ బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ కి కూడా ఇలాంటి విమర్శలే ఎదురయ్యాయి. ఆటకు సరిపోలేదంటూ హై స్కూలు జట్టు నుండి తీసేశారండి. ఇంకోసారి నువ్వు అసలు బాస్కెట్ బాల్ ఆడొద్దని ఈగతాళి చేశారు. ఆ మాటలన్నీ ఎంతో సీరియస్ గా తీసుకున్న జోర్డాన్ అహోరాత్రులు నిద్రాహారాలు మాని అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. అతడు తన కష్టాన్ని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతూ
ప్రపంచంలోనే ఒక గొప్ప ఆటగాడయ్యాడు. మొదట్లో ఈవిడని నువ్వు టెలివిజన్ షోలకి సరిపోయే ముఖమే కాదు నీది అని చాలా మంది తిరస్కరించారు. అయినా ఆమె ఎంతో పట్టుదలతో సొంతంగా టాక్ షో ప్రారంభించారండి. తన సొంతంగా తానే ఒక గొప్ప నెట్వర్క్ సృష్టించుకున్నారు. ఇప్పుడు మీడియా మహారాణిగా ఎదిగి ఒక గొప్ప బిలియనర్ అయ్యారండి. ఇలాంటి జీవిత గాథలన్నీ చెప్పొచ్చేది ఏంటంటే, ప్రపంచంలో ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారు నీ సక్సెస్ ను మాత్రమే చూస్తారు. నీ సక్సెస్ ను చూసి నిన్ను గౌరవిస్తారు. మరి నువ్వు అనుకున్న దాంట్లో నువ్వు సక్సెస్ సాధించాలంటే నిరంతర సాధన, ఎలాంటి లోపం లేని నీ ప్రయత్నము, నీ పట్టుదలే నీకు సక్సెస్ తెచ్చిపెడుతుంది. సక్సెస్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంతో మంది నీ కాళ్ళలాగి కింద పడేయడానికి ప్రయత్నిస్తారండి. అయినా మన ప్రయత్నాన్ని మనం వదులుకోవద్దండి. ఎవరి తీర్పు మన ప్రయత్నానికి అడ్డు కాకుండా జాగ్రత్త పడాలి. ఎంత మన ప్రయత్నాన్ని వెనక్కి లాగాలని చూస్తారో అంత మొండిగా మనం ప్రయత్నం చేస్తూనే ముందుకెళ్ళాలి. అప్పుడే నువ్వు నమ్ముకున్న పనిలో సక్సెస్ తప్పక సాధిస్తావు. మీరు కూడా మీకు ఇష్టమున్న పని ఈ క్షణమే మొదలుపెట్టి ఆ పనిని మధ్యలో ఆపకుండా సక్సెస్ సాధించే వరకు ఆ పనిని అలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ, ఒక పనిని ఆపకుండా అలానే ముందుకు తీసుకెళ్తే తప్పకుండా సక్సెస్ సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.